నరవాడ వెంగమాంబ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు క్యూ లైన్ లో ఇలా గొడవ పడతారని అస్సలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నరవాడ వెంగమాంబ తల్లి దర్శనానికి అయితే బయలుదేరాం. గుడికి వెళ్లే దారిలో ఈ టాటర్ లో కనిపిస్తున్న వారికి ఎండ తలగకుండా ఉండాలని టాటర్ కి గుడారాన్ని అయితే చుట్టేశారు. కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే వెంగమాంబ తల్లి విగ్రహంతో అందంగా అలంకరించిన ముఖద్వారం అయితే కనిపించింది. అక్కడ నుంచి గుడి వైపు వెళ్లేసరికి పూర్తిగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. వాహనాలు వెళ్లడం చాలా కష్టం కావడంతో అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లి ఫ్రీ దర్శనం క్యూ చూసి అందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. ఎటువైపు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అయినా అమ్మవారి దర్శనం కోసం అందరూ ఎంతో ఓపికతో ఎదురు చూస్తున్నారు. మధ్యలో కొందరు క్యూ దాటేందుకు ప్రయత్నించడంతో కొంచెం చిన్న గొడవ అయితే జరిగింది. దాదాపు 3 గంటలు నడుచుకుంటూ క్యూ ముందుకు సాగింది. మార్గం మధ్యలో భక్తులు తీసుకొచ్చిన టెంకాయలను అయితే కొడుతున్నారు. అక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి కోసం తీసుకువచ్చిన వస్తువులను పక్కనే కనిపిస్తున్న అమ్మవారి పటం కింద అయితే కడుతున్నారు. చివరికి అమ్మవారు కొలువై ఉన్న ఆలయం అయితే కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆలయం మొత్తం రంగురంగుల పూలతో చాలా అద్భుతంగా అయితే అలంకరించారు. వెంగమాంబ తల్లి దివ్య దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి 3 గంటలు నిలబడిన అలసట మొత్తం తీరిపోయినట్లుగా అనిపించింది. మేము అక్కడికి వెళ్లి ఇంకా ఏం చూసామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా, బై బై ఫ్రెండ్స్.